కొనిచివా. ఏమిరా ఏమైంది వీడికి డిఫరెంట్ గా వచ్చి జపనీస్ లో మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అవును. యాక్చువల్గా మేము జపనీస్ లో మాట్లాడడానికి రీజన్ ఏమంటే చెప్పు. మేము కొంచెం రిస్క్ తీసుకొని జపాన్ నుంచి ఒక యూనిక్ ఫోన్ దింపాము. ఆ ఒక ఫోన్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో రివ్యూ చూద్దాం. హాయ్ ట్రైబల్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అనదర్ వీడియో. ఆల్రెడీ మీరు ఇంట్రోలో చూస్తుంటారు మేము జపాన్ నుంచి ఒక ప్రోడక్ట్ దింపామని. ఆ ప్రోడక్ట్ ఏదో కాదు, అది ఒక యూనిక్ డిఫరెంట్ ఫోన్. ఆ ఫోన్ లాంచ్ చేసి 3 years అవుతుంది, కానీ ఇప్పుడు కూడా మార్కెట్లో ఎవరికి దొరకనే ఉంటుంది ఆ ఫోన్. ఇదే ఆ ఒక బెల్మోడా ఫోన్. ఈ ఫోన్ మేము కష్టపడి జపాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించామన్నాం కదా, కానీ నిజమైన విషయం ఏమంటే ఈ ఫోన్ ఒక లోకల్ వెండర్ కి వచ్చింది. లోకల్ వెండర్ నుంచి మనం తెచ్చుకున్నాము. కానీ కూడా ఇది ఒక ఫోన్ దొరకడాలంటే మార్కెట్ లో చాలా కష్టం. మేమే చాలా రోజులు వెయిట్ చేసి ఈ ఫోన్ తెప్పించాము. నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగులో ఎవరు ఈ ఒక ఫోన్ ని రివ్యూ చేసి వీడియో వేయలేదు. ఒక ఫోన్ చూద్దామా ఫస్ట్ ఫిజికల్ గా ఎలా ఉంది చూసారా? ఇదే చూసారా, డిజైన్ ఎంత ఎట్లా డిఫరెంట్ గా ఉంది చూసారా? కానీ ఈ ఫోన్ డిజైన్ చేసేదానికి ఒక థాట్ రావాలి కదా. ఇలాంటి థాట్ వచ్చేదానికి వాళ్ళకి ఎలా ఆలోచనలు వచ్చింటాయి అనుకుంటారు. దీనికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏమంటే ఈ యుఎస్ వాళ్ళు గొమ్మన ఉండకుండా ఏం చేశారంటే వరల్డ్ వార్ టైంలో వెళ్ళి ఒక 2 న్యూక్లియర్ బాంబ్స్ వచ్చి మన జపాన్ మీద లాంచ్ చేశారు. మీకు తెలిసిందే, హిరోషిమా అండ్ నాగసాకి. ఆ ఒక బాంబ్ ఎఫెక్ట్ వల్ల ఏమైపోయిందంటే ఆ ఒక్క కంట్రీ వచ్చి ఒక పెద్ద డిప్రెషన్ మూడ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ ఉండే క్రియేటర్స్ అంతా ఆలోచించి మన సిటిజన్స్ ని ఎలా మనం హ్యాపీగా పెట్టేదానికి అవుతుందని చూసి ఆ టైంలోనే స్టార్ట్ చేసిన ఈ ఒక యానిమీస్. ఈ యానిమీ క్యారెక్టర్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఒక రియల్ లైఫ్ లో పీపుల్స్ ని బాగా వచ్చి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఒక సాడ్ గా ఉన్న వాళ్ళని ఎలా హ్యాపీగా చేసేదానికి ఎలా ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని డిజైన్ చేసి ఒక యానిమీ విషయాన్ని క్రియేట్ చేశారు. అది కాకుండా చూసారంటే ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ ప్లేసెస్ కానీ యాడికి వెళ్ళినా కానీ ఒక మెట్రో ట్రైన్స్ కానీ పబ్లిక్ బస్సెస్ కానీ అన్ని చూసేదానికి క్యూట్గా ఉంటుంది. క్యూట్గా అంటే ఒక జాయ్ఫుల్గా ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే మీ లోపల మీకే తెలియకుండా ఒక చైల్డ్నెస్ బయట వస్తుంది. అలాగా ఉంటుంది. అలాంటి మైండ్ సెట్ లో ఉన్న ఒక జపనీస్ కంపెనీ ఈ బెల్మోడా. ఈ బెల్మోడా కంపెనీ వచ్చి ఎలా అంటే మీకు నాట్ ఓన్లీ నాకు తెలిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఒకే ఒక ప్రోడక్ట్ ఫోన్ ఇది ఒకటే. అది కాకుండా వీళ్ళు డిఫరెంట్ టెక్నాలజీస్ లో ఉన్నారు. మీరు చూసారంటే ఎనర్జీస్ లో ఉన్నారు, ఎనర్జీ సోర్సెస్ విండ్ మిల్స్ వీటిలో ఉన్నారు. అది కాకుండా హోమ్ అప్లయన్స్ లో ఉన్నారు. వీళ్ళు హోమ్ అప్లయన్స్ కూడా మీరు చూస్తారంటే బాగా క్యూట్నెస్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆలోచించి రీసెర్చ్ చేసి ఇలాంటి ఫోన్ రెడీ చేశారు. ఎంత చూసారా ఈ ఒక షేప్ ఎలా ఉంది చూసారా? ఓవల్ షేప్ గా, ఈ ఓవల్ షేప్ గా ఉంది. చేతిలో పెడితే చాలా గ్రిప్నెస్ గా ఉంది. అది కాకుండా ఫోన్ చేతిలో ఉన్నా కూడా ఉన్నట్టు కనిపించదు. చాలా డిఫరెంట్ గా ఉంది. మనము దీని డిజైన్ వైజ్ వెళ్తాం. ఈ డిజైన్ లో మీరు చూసారంటే బ్యాక్ సైడ్ ఇది వచ్చి ఒక ఫెబుల్ షేప్ అంటారు. ఈ ఫెబుల్ షేప్ ఎంత బాగా ఇచ్చారు చూసారా? ఈ ఒక ఫెబుల్ షేప్ ఇచ్చిన వల్ల మనకి డైరెక్ట్ గా మన హ్యాండ్స్ లో హోల్డ్ చేసేదానికి బాగా ఫ్లెక్స్ గా ఉంటుంది. అంటే గ్రిప్ వైజ్ బాగుంటుంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ వచ్చి బెల్మోడా అనేసి ఒక ఫాంట్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఈ యొక్క ప్యాటర్న్ బాగుంది. ఈ ప్యాటర్న్ ఎలా ఉందంటే మనము లెదర్ కి ఎలా వస్తుంది చూసారా, డాట్స్ గా అలాంటి ప్యాటర్న్ ఇచ్చారు. ఈ ఒక ప్యానల్ అంటే ప్లాస్టికే బట్ ప్యాటర్న్ వైజ్ అలా వస్తుంది. దాని తర్వాత ఏమి ఇచ్చారంటే డిఫరెంట్ గా వీళ్ళు ఏం చేశారంటే విత్ పవర్ బటన్ తో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. అది బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగుంది హోల్డ్ చేసేదానికి. దాని తర్వాత పక్కనే స్పీకర్స్ ఇచ్చారు, స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. దాని తర్వాత వచ్చి ఒక బ్యాక్ సైడ్ కెమెరా ఉంది. ఇది 48 మెగాపిక్సెల్. ఈ కెమెరాలో ఫొటోస్ మేము ఒక క్లిప్ షాట్ లాగా పెడతాం చూడండి. ఈక్వల్స్ టు ఒక ఐఫోన్ ఒక పిక్సెల్స్ ఫ్లవర్స్ లో అవుట్పుట్ వస్తుంది. దాని తర్వాత పక్కనే ఒక డిఫరెంట్ గా మీరు దాదాపు చూసారంటే 90s లో అంతా ఫీచర్స్ ఫోన్స్ లో ఒక లైట్ ఇండికేషన్స్ ఉంటుంది. ఆ ఒక లైట్ ఇండికేషన్స్ ఫ్యూచర్ దీనికి తీసుకొచ్చారు. మీరు ఎప్పుడైనా ఫోన్ ఇట్లా పెట్టేశారు అనుకోండి, మీకు కాల్స్ వచ్చినా ఏమన్నా మెసేజెస్ వచ్చినా మీకు ఈ లైట్స్ వచ్చి బ్లింక్ అవుతా ఉంటుంది చూసారా? ఇలాంటి ఇదే వాళ్ళ ఒక ఇన్వెన్షన్ క్యూట్నెస్ లో. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చారంటే 4.9 inches IPS LCD ఇచ్చారు. దాని తర్వాత ఫ్రంట్ చూసారంటే ఇక్కడ ఒక ఫోన్ రింగర్, దాని పక్కనే ఒక సెన్సార్ ఇచ్చారు. విత్ డిస్ప్లే లోపలే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చుంటారు. దాంతో పాటు ఈ ఒక ఎల్సిడి చుట్టూ వచ్చి ఎలా ఉందంటే ఒక కొంచెం హైట్ గా ఒక నాచ్ లాగా ఇచ్చారు.
దీని ఒక యూసేజ్ ఏమంటే, మీరు తెలియకుండా ఫోన్ ఎట్లైనా ఇటు కింద పెట్టారనుకోండి, ఒక స్క్రాచెస్ కాకుండా ఒక స్క్రీన్ ప్రొటెక్షన్ కోసము లైట్ గా బల్బ్స్ లాగా కొంచెం చుట్టూ ఇచ్చారు. లైట్ గా చూసారంటే ఒక చిన్న 0.5 ఇంచెస్ అలాగే చిన్న సైజ్ లో ఇచ్చారు హైట్ గా. దాని తర్వాత సైడ్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఈ సైడ్ లో చూసారనుకోండి, రైట్ సైడ్ ఒక సిమ్ ట్రే ఇచ్చారు, అంటే ఇది సింగిల్ సిమ్ సపోర్ట్ చేస్తే మొబైల్. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ వాల్యూమ్ స్విచెస్ లాగా ఇచ్చారు. డౌన్ సైడ్ చూసారంటే సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అది కాకుండా ఇది ఒక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోనే. దాని తర్వాత దీంట్లో పాటు అడిషనల్ గా ఏమి ఇచ్చారంటే విత్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసేటట్టు 3.5 జాక్ ఇవ్వలేదు. అంటే మేబీ ఫోన్ ఉండేదే ఒక చిన్న సైజ్ కదా, అందువల్ల వాళ్ళకి స్పేస్ లేదేమో, మేబీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క ఓవర్ వ్యూ వచ్చి సూపర్ గా డీసెంట్ గా ఉంది. ఒక చేతిలో హోల్డ్ చేసేదానికి కానీ, మనము యూజ్ చేసేదానికి కానీ, ఒక చేతిలో వన్ హ్యాండ్ తో మనం టచ్ చేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. అలాంటి యూసేజ్ కి సూపర్ ఫోన్ ఇది. దీని తర్వాత మనము ఇంటర్నల్ గా ఏమో చూద్దామా. ఇప్పుడైతే మనము ఫోన్ ఆన్ చేయబోతున్నాము. ఈ ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఆ ఒక ఫాంట్ వస్తుంది, ఎంత బాగుందో చూడండి. ఆ బెల్మోడా అనేసి ఒక లెటర్స్ వస్తుంది ఫాంట్, చూసానే చాలా క్యూట్ గా ఉంది. దాంతో ఫైనల్ గా ఫోన్ ఆన్ అయిపోయింది. ఈ ఫోన్ ఆన్ అయిన వెంటనే యాక్చువల్గా దీంట్లో వచ్చి సపోర్టెడ్ ఓఎస్ వచ్చి ఆండ్రాయిడ్ వచ్చి 12 వరకు ఇచ్చారు. దాని తర్వాత సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తున్నారు. దానివల్ల మీకు ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సోషల్ మీడియాస్ అన్ని వాడుకోవచ్చు. చిప్సెట్ ఏమి ఇచ్చారంటే 765 స్నాప్ డ్రాగన్ ఇచ్చారు. దాంతోపాటు 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ మెమరీ ఇచ్చారు. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే అప్లికేషన్స్ కానీ, గేమ్స్ కానీ బాగా వాడచ్చు. అది కాకుండా ఈ ప్రాసెసింగ్, ఆండ్రాయిడ్ అంతా చాలా యూజర్ ఫ్రెండ్లీగా సూపర్గా ఉంది. దాని తర్వాత దీంట్లో ఇంటర్నల్ గా బ్యాటరీ ఎంత ఇచ్చారంటే 2500 mAh. ఈ ఒక బ్యాటరీ వచ్చి ఈ ఒక ఫోన్ కి వచ్చి 1 డేకి వచ్చి సూపర్ గా 1 డే మొత్తం బ్యాకప్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు గూగుల్ అప్లికేషన్స్ డైరెక్ట్ గా వాడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కస్టమైజ్డ్ అప్లికేషన్స్ చేసుకున్నారు. దానిలో చూసారంటే ఈ కాంటాక్ట్స్, క్యాలిక్యులేటర్, అది కాకుండా ఇప్పుడు పైన చూసారనుకోండి 2 స్ట్రిప్స్ లాగా ఉన్నాయి. ఈ 2 స్ట్రిప్స్ వచ్చి ఒక స్ట్రిప్ బట్టి ఇప్పుడు వైట్ స్ట్రిప్ ఉంది అనుకోండి, ఆ వైట్ స్ట్రిప్ టచ్ చేసి మనం లాగిన్ అవ్వమనుకోండి, దానికి వచ్చి మీరు షార్ట్ కట్ ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనము ఈ బటన్ ఫోన్స్ అంతా అప్ కొడితే మ్యూజిక్, డౌన్ కొడితే డిఫరెంట్ గా సెట్ చేసుకుంటాం కదా, అలాగా వచ్చి దీంట్లోనే ఒక కస్టమైజ్ చేసిన అప్లికేషన్ లాగా ఇచ్చారు. అలాగే బ్లూ వచ్చి పైకి స్వైప్ చేస్తారంటే దానికి ఏమి అప్లికేషన్ లింక్ ఉందో అది ఓపెన్ అవుతుంది. ఫైనల్ గా మీకు చెప్పినట్టు కెమెరా వచ్చి దీన్ని స్నాప్ షాట్స్ మేము చూసాం, కానీ ఒక ఐఫోన్ కి పిక్సెల్ కి ఇచ్చే అంత ఎఫెక్ట్ గా ఉంది. అది కాకుండా దీంట్లో ఇచ్చిన ఒక ఎల్సిడి, ఐపీఎస్ ఎల్సిడి అంటారు. మేము ఒక సైడ్ లో నుంచి చూసాం వ్యూస్ అంతా. అంటే మీకు ఎల్సిడి అయితే ఎట్లా అంటే ఒక బ్లాక్ షేడ్స్ వస్తాయి, బ్లాక్ లైట్స్, బ్లాక్ షేడ్స్ వస్తాయి. ఆ ఒక ఫీల్ లేదండి. మేము చూసే 180 degrees కి నీట్ గా కనిపిస్తుంది. ఇది ఒక 3 years ముందు లాంచ్ చేశారు, కానీ ఇప్పుడు కూడా సూపర్ గా ఉంది యూజ్ చేసేదానికి. ఈ ఒక డే బై డే లైఫ్ లో వాడేదానికి ఒక మంచి ఫోన్. ఫైనల్ గా మనం ఈ వీడియో ఎండింగ్ అయితే వచ్చాము. ఓవరాల్ గా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు యూనిక్ గా వాడాలి, డిఫరెంట్ గా వాడాలి అలా అనుకున్నారంటే ఇది ఒక సూపర్ ఫోన్. అది కాకుండా మనము సోషల్ మీడియా నుంచి ఒక డీటాక్స్ చేయాలి అంటే దూరంగా ఉండాలి అనుకోండి, ఇలాంటి ఫోన్ వాడచ్చు. మీరు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే పెద్ద స్క్రీన్స్, 2Hz 120 GHz రిఫ్రెష్ రేటు, కెమెరా దాదాపు ఇష్టానికి 64 MP అలాగే పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే మీకు అంత పెద్ద స్క్రీన్స్ లో అలాంటి డిస్ప్లేస్ లో చూసారంటే ఆటోమేటిక్గా మీరు అడిక్ట్ అయిపోతారు. అంటే మీరు వేరే దాని మీద టైం స్పెండ్ చేయలేరు. ఇలాంటి ఒక డిఫరెంట్ యూనిక్ ఫోన్స్ మీరు వాడారనుకోండి, మీరు దీని మీద కొంచెం టైం స్పెండ్ చేస్తే తగ్గుతుంది, మీ పైన మీరు టైం స్పెండ్ చేస్తారు, లైఫ్ యూస్ఫుల్ గా ఉండొచ్చు. ఇస్ ఏ సూపర్ ఫోన్ అండి. మేము చాలా టైం స్పెండ్ చేసి ఒక 15 days గా మేము ఫాలో అయ్యి ఈ ఒక ఫోన్ తెప్పించాము. అంటే డైరెక్ట్ జపాన్ నుంచి వచ్చింది ఫోన్, మళ్ళీ లోకల్ వెనక తెచ్చుకున్నాము. ఒకవేళ మీకు ఈ ఫోన్ కావాలనుకోండి, ఏం లేదు, మన ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వచ్చి మేము కొనిన ఫోన్ వచ్చి ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చి 11,000. మేము ఒక నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి వచ్చి వాట్సాప్ చేయండి. మీకు ఎవరు కావాలో ఒక బెస్ట్ డీల్ ఇస్తారో వాళ్ళకి ఈ ఫోన్ ఇచ్చేస్తాం.
ఇలాంటి ఒక యూనిక్ ప్రోడక్ట్స్, టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అది కాకుండా ఇంకా మిగతా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.